హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బహుపదులు శూన్యాలు గురించి తెలుసుకుందాం. బహుపది శూన్యాలు అంటే జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ అంటే ఎప్పుడు జీరో అవుతాయి పాలినామియల్స్ అనేది మనం తెలుసుకున్నాము. ప్రీవియస్ వీడియోస్లో పాలినామియల్స్ గురించి చెప్పాను, డిగ్రీస్ ఆఫ్ పాలినామియల్స్ గురించి చెప్పాను. ఇప్పుడు బహుపది శూన్యాలకు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే x² - 4 ఇది ఒక పాలినామియల్. అంటే బహుపదిలోని x స్థానంలో ఒక సంఖ్యను సబ్స్టిట్యూట్ చేసినప్పుడు విలువ 0 వస్తే ఆ సంఖ్యను ఆ బహుపదికి 0 అంటాము. ఒక బహుపదిలో x స్థానంలో ఒక సంఖ్య సబ్స్టిట్యూట్ చేసినప్పుడు విలువ 0 వస్తే ఆ సంఖ్యను ఆ బహుపదికి 0 అంటారు. ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. p(x) = x² - 4. ఇప్పుడు ఇది మనకు x - 2 × x+2 రూపంలో ఉంటుంది. ఎందుకంటే మనకు ఫార్ములా తెలుసు, a² - b² రూపంలో, a + b × a - b. ఎలా అయినా ఒకటే, మైనస్ ప్లస్ ఫస్ట్ ఉన్న ఒకటే, తర్వాత ఉన్న ఒకటే. ఇప్పుడు x = 2 తీసుకున్నాం అనుకో, p(2) = 2² - 4. 4 - 4 = 0. సో ఇప్పుడు p(2) = 0 వచ్చింది కాబట్టి గివెన్ పాలినామియల్ అనేది 0 అంటాము. ఓకే, బహుపది శూన్యాలు అంటాము. ఇక్కడ నెక్స్ట్ x = -2 తీసుకున్నట్లయితే సబ్స్టిట్యూట్ చేస్తే p(-2) = -2² - 4. ఈ విధంగా 4 - 4 ఈ విధంగా 0 వస్తుంది. ఈ విధంగా మనకు పాలినామియల్కి ఏదైనా x స్థానంలో ఒక విలువను సబ్స్టిట్యూట్ చేస్తే ఆ విలువ మనకు 0 వస్తే ఆ సంఖ్యను ఆ బహుపదికి 0 అంటాము. ఇది ఈ విధంగా 0 పాలినామియల్స్. మీకు ఇంకా మీరు సింపుల్గా ఈజీగా అర్థం కావాలంటే ఎగ్జామినేషన్లో ఈజీ పాయింట్ ఏమంటే p(x) = 0 అయితే ఆ బహుపదికి 0 విలువ 0 అంటాం. p(x) ≠ 0 అయితే అది కేవలం బహుపది విలువ అంతే. సపోజ్ ఇది స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ ఎలా అనేది చెప్తాను చూడండి. p(x) = x² - 4 అన్నాం అనుకోండి. ఇక్కడ x -1 తీసుకున్నాం అనుకోండి. -1² - 4. -1² అంటే 1, -4, -3. ఇది కేవలం బహుపది విలువ అంటాం కానీ 0 పాలినామియల్ అనేవి చెప్పము. బహుపదికి 0 అనేం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. p(x) = 0 అయితే బహుపదికి 0 విలువ 0 అంటాము. p(x) ≠ 0 అయితే అది కేవలం బహుపది విలువ మాత్రమే, అంతే. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్. ఇలా మనకు అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్లో. p(x) = 0 అయితేనే బహుపదికి 0 విలువ అంటాము. నెక్స్ట్ ఇంకా స్థిర బహుపదికి పాలినామియల్కి 0 అవుతుందా లేదా అనేది చూద్దాము. ఇప్పుడు స్థిర బహుపది 5 తీసుకున్నాం. 5కి దీనికి శూన్య విలువ ఉందా లేదా అనేది చూద్దాం. శూన్య విలువ లేదు, ఉందా అంటే 5 × 1 = 5. 5 × 1ని మనము x⁴ రాసుకోవచ్చు. ఎందుకు x⁴ అంటే 1 అర్థం. x⁴ అని చేస్తే అప్పుడు మనకు 0 x+లో మనము ఏది 1 పెట్టినా 2 పెట్టినా 3 పెట్టినా ఏదైనా పవర్ 0గా ఉంటుంది, కానీ 2 పవర్ 0 ఇట్లా 1 పవర్ 0గా ఉంటుంది. కానీ ఎనీ నెంబర్ పవర్ 0 = 1. దట్ ఈస్ ద స్టేట్మెంట్. సో 5కి స్థిర బహుపదికి దీనిలో శూన్య విలువ లేదు. ఎందుకు అంటే మనకు 5 ×
ఏ నెంబర్ అయినా సబ్స్టిట్యూట్. ఇప్పుడు -2 హోల్ పవర్ 0, -2 హోల్ పవర్ 0 అంటే 1 అనే అర్థం. కాబట్టి దీనికి శూన్య విలువ అనేది లేదు. ఎందుకంటే ఏ విలువ ప్రతిక్షేపించినా అదే విలువనే వస్తుంది. ఇది నెక్స్ట్ దీనికి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా మనము, ఏ శూన్యేతర స్థిర బహుపదికైనా శూన్యాలు ఉండవు అని అర్థము. ఏ శూన్యేతర స్థిర బహుపదికైనా శూన్యాలు ఉండవు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఏ శూన్యేతర స్థిర బహుపది అయినా శూన్యాలు ఉండవు. మరి శూన్య బహుపది యొక్క శూన్య విలువ కూడా ఏమవుతుంది అనేది మనం గమనించుకోవాలి. ఏ శూన్యేతర స్థిర బహుపదికైనా శూన్యాలు ఉండవు. కానీ సాధారణంగా ప్రతి వాస్తవ సంఖ్యకు కూడా శూన్య బహుపది శూన్య విలువే. ప్రతి వాస్తవ సంఖ్య కూడా శూన్య బహుపదికి శూన్య విలువే అని చెప్పగలము. 5x⁻0 విలువ 5 మాత్రమే అగును. దట్ ఈస్ ద స్టేట్మెంట్. We have to observe some examples whether it is 0 of polynomial or not. So one example is there. P of x is equals to 5x cube minus 2x square plus 3x minus 2. So x is, if we take any number in that x, substitute in this polynomial, so at the time p of x is equals to 0, then we get 0 of polynomial. సో ఫస్ట్ ఇక్కడ p of x ప్లస్లో మనము ఏదైనా ఒక నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయితే అది మనము బహుపదికి 0 అంటాము, బహుపదికి శూన్య విలువ ఉంది అంటాము. ఆ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 5 × -1 హోల్ క్యూబ్ -2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × -1 × -2. 5 × -1 అంటే 3 మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇంకొక మైనస్ ఉంటుంది, ఇంటూ -1 -2 -1 ఇంటూ -1 ఏమవుతుంది +1. 3 × -1 అయితే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. -5 -2 అంటే -7 -7 -3 అంటే -10 -10 -2 అంటే -14. దిస్ ఈజ్ p of -1 is equals to -14. ఇది 0 కాదు, ఓన్లీ విలువ మాత్రమే, సాధారణ విలువ. ఓకే, ఓన్లీ విలువ ఇది మనకు. దిస్ ఈజ్ ద 0 ఆఫ్ పాలినామియల్, బహుపది శూన్యాలు అంటాము. ఈ విధంగా మనకు p of x is equals to p of 1 is equals to 4. సో దిస్ ఈజ్ నాట్ 0 కాదు, ఇది ఓన్లీ విలువ, బహుపది విలువ. p of 0 p of 0 కూడా సమ్టైమ్స్ చేస్తే -2 వస్తుంది. ఎలా వస్తుంది అంటే
ఇప్పుడు 5 × x² + 3x + 2 - 2 ఉందనుకోండి. ఇక్కడ x = 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది 0 ఇది 0 అవుతే -2 వస్తుంది. అప్పుడు మనకు -2 వస్తుంది. -2 వచ్చినప్పుడు ఇది కూడా 0 కాలేదు, ఇది కూడా ఓన్లీ విలువ. దిస్ ఈజ్ ద జీరో ఆఫ్ పాలినామియల్. బహుపది శూన్యాలు అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.